guys, PJ here on Pocket Tech. ఇవాళ మనం OnePlus 8 Pro అన్బాక్సింగ్ చూద్దాం. ఈ వీడియో చేయమని నన్ను చాలా మంది అడిగారు. సో guys, let's do it. బాక్స్ అంతా బ్రైట్ రెడ్ కలర్తో డిజైన్ చేశారు. దానిపైన మనం చూస్తే 8 అనే నెంబర్ ఉంది బికాస్ ఇట్ ఈస్ 8 సిరీస్ ఫోన్ కాబట్టి. ఇంకో వైపు OnePlus 8 Pro అని ఉంది. బాక్స్ వెనకాల మనం ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, లైక్ ఫోన్, కలర్, ప్రాసెసర్, ర్యామ్, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మనం బాక్స్ వెనకాల చూడవచ్చు. ఇంకో పక్కన చూస్తే OnePlus లోగో అని ఉంది. ఈ లోగో ప్రీవియస్ లోగో కన్నా బెటర్గా డిజైన్ చేశారు, బట్ చూడడానికి ఈ బాక్స్ అంతా చాలా సింపుల్గా ఉంది. ఈ బాక్స్ అంతా మనకి ప్లాస్టిక్తో ర్యాప్ చేసి వచ్చింది. అండ్ ఈ బాక్స్ వెనక చూస్తే మనకి ఓపెన్ అని ఒక పుల్ ట్యాబ్ ఉంది. సో ఇప్పుడు మనం బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. ఫోన్ కూడా మనకి ప్లాస్టిక్ పేపర్లో ర్యాప్ చేసి ఉంది. ఫోన్ గురించి కొంచెం సేపట్లో చూద్దాం. ఈలోపు మనం బాక్స్లో ఇంకా ఏం వచ్చాయో చూద్దాం. నాకు తెలిసిన మొబైల్ కంపెనీస్ అన్నిట్లోనూ చూస్తే ఓన్లీ OnePlus వాళ్ళు మాత్రమే మనకి ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్ని ఫోన్ బాక్స్తో పాటు ఇస్తున్నారు. పేపర్ వర్క్ చూస్తే మనకి సేఫ్టీ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఒక బ్రోచర్ వచ్చింది. దాంట్లో మనకి OnePlus 8 Pro ఫోన్ యొక్క లీగల్ ఇన్ఫర్మేషన్ అండ్ సేఫ్టీ మెజర్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇంకో బ్రోచర్ వచ్చేసి క్విక్ స్టార్ట్ గైడ్. మనకి ఈ ఫోన్లో ఉన్న బటన్స్ అండ్ ఫోన్ని ఎలా సెట్ చేసుకోవచ్చు అనే కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ బ్రోచర్లో ఉంది. మనకి ఈవెన్ సార్ వాల్యూ షీట్ కూడా ప్రొవైడ్ చేశారు. సార్ వాల్యూస్ అంటే మన ఫోన్లో ఉన్న రేడియో ఫ్రీక్వెన్సీ వాల్యూస్ అన్నీ మనకి ఈ షీట్ మీద అవైలబుల్గా ఉంటాయి. ఈవెన్ మనకి OnePlus 8 Pro స్టిక్కర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా మనకి ఒక సిమ్ ఎజెక్షన్ టూల్ కూడా వస్తుంది. ఈ టూల్ మనకి ఇన్విటేషన్ లెటర్కి బ్యాక్ సైడ్ అటాచ్ చేసి ఉంది. అసలు ఈ ఇన్విటేషన్ లెటర్ ఏంటి అని అనుకుంటున్నారా? ఇది OnePlus కంపెనీ CEO రాసిన లెటర్ అండ్ CEO సైన్ కూడా మనం ఈ లెటర్ మీద చూడవచ్చు. ఇన్ కేస్ మీరు కనుక ఈ లెటర్ చూడాలి అనుకుంటే పాజ్ చేసి చూడండి. మనకి ఈవెన్ ఫోన్ కేస్ కూడా బాక్స్తోనే ప్రొవైడ్ చేశారు. ఇంకా చూస్తే మనకి రెడ్ కలర్ కేబుల్ వస్తుంది అండ్ ఇది USB-C కేబుల్ అండ్ మనకి ర్యాప్ ఛార్జర్తో వస్తుంది ఛార్జింగ్ బ్రిక్. ఫోన్ ప్లాస్టిక్ ర్యాప్ తీసేసాను అండ్ మనం ఇక్కడ చూసే ఫోన్ చాలా బాగుంది అండ్ బ్యాక్ సైడ్ అంతా అల్యూమినియం స్టీల్తో మ్యానుఫ్యాక్చర్ చేశారు అండ్ గ్లాస్ కవర్ వచ్చింది. సో ఇట్ లుక్స్ సో స్మూత్ అండ్ గ్లాసీ. ఫోన్ సెట్ చేసే లోపు మనం ఫోన్ స్పెసిఫికేషన్స్ గురించి చూద్దాం. మనకి ఈ ఫోన్ 3 డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. గ్లేషియల్ గ్రీన్, అల్ట్రామెరీన్ బ్లూ అండ్ ఆక్సినిక్ బ్లాక్. నౌ లెట్స్ సీ ద ఫోన్ డైమెన్షన్స్. ఫోన్ హైట్ వచ్చేసి 165.33 mm, చాలా లాంగ్గా ఉంది చూడడానికి. అండ్ విడ్త్ వచ్చేసి 74.3 mm, థిక్నెస్ వచ్చి 8.5 mm. కంపేర్ టు అదర్ ఫోన్స్ ఇది కొంచెం సన్నగా ఉంది. అండ్ ఈ ఫోన్ వెయిట్ వచ్చేసి 199 grams. నౌ లెట్స్ సీ అబౌట్ పోర్ట్స్, బటన్స్ అండ్ ఆడియో ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఆన్ ద ఫోన్. బాటమ్ ఆఫ్ ద ఫోన్ చూస్తే డ్యూయల్ నానో సిమ్ స్లాట్, మైక్రోఫోన్, USB-C పోర్ట్ అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వచ్చాయి. ఫోన్ లెఫ్ట్ సైడ్ చూస్తే ఓన్లీ వాల్యూమ్ రాకర్స్ మాత్రమే ఉన్నాయి. టాప్ సైడ్ చూస్తే మనకి సింగిల్ మైక్రోఫోన్ అండ్ స్క్రీన్ మీద ఆన్ స్క్రీన్ స్పీకర్ వచ్చింది. ఫోన్కి రైట్ సైడ్ లాక్ అండ్ అన్లాక్ బటన్ అండ్ అలాగే మనకి అలర్ట్ స్లైడర్ కూడా అవైలబుల్గా ఉంది. ఫోన్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ డిస్ప్లే ఈజ్ అమేజింగ్. ఇది OLED స్క్రీన్, సో బ్లాక్ బికమ్ బ్లాకర్, అందుకే చూడడానికి అమేజింగ్గా ఉంది. And its display has 1300 nits with 10-bit colors and 513 ppi. ఈ డిస్ప్లే వచ్చేసి ఫ్లూయిడ్ డిస్ప్లే విత్ 120 Hz రిఫ్రెష్ రేట్ అండ్ ఇది HDR10+ని సపోర్ట్ చేస్తుంది. ఫుల్ సైజ్ వచ్చేసి 6.78 inches అయినప్పటికీ డిస్ప్లే సైజ్ మాత్రం మనకి 6.55 inches వస్తుంది. ఈ ఫోన్కి రౌండెడ్ ఎడ్జ్ డిస్ప్లేతో ఉంది అండ్ ఈవెన్ దీనికి కర్వ్డ్ ఎడ్జ్ డిస్ప్లే వస్తుంది. నౌ లెట్స్ సీ అబౌట్ ద డిస్ప్లే సెట్టింగ్స్. ఈ ఫోన్లో మనకి అడాప్టివ్ బ్రైట్నెస్ ఫీచర్ ఆప్షన్ అవైలబుల్గా ఉంది. ఈ ఫీచర్ ఏంటి అంటే ఇన్ కేస్ మనం ఈ ఫీచర్ని కనుక ఆన్ చేస్తే మన స్క్రీన్ బ్రైట్నెస్ చుట్టూ ఉన్న లైట్ని బట్టి బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేస్తుంది అండ్ మనం టెంపరీగా కూడా ఈ బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఫీచర్ వచ్చేసి కంఫర్ట్ టోన్. ఇది ఏంటి అంటే మన స్క్రీన్ కలర్ని చుట్టూ ఉన్న లైట్ యాంబియన్స్ని బేస్ చేసుకొని ఐస్ని స్ట్రెయిన్ అవ్వకుండా ఎన్విరాన్మెంట్కి రిలేటెడ్గా స్క్రీన్ కలర్ని చేంజ్ చేస్తుంది. మనకి అడ్వాన్స్ డిస్ప్లే సెట్టింగ్స్లో చూస్తే
దీంట్లో స్క్రీన్ క్యాలిబ్రేషన్ ఫీచర్ ఉంది. ఇది ఏంటి అంటే స్క్రీన్ కలర్ టెంపరేచర్ని సెట్ చేసుకోవచ్చు. మనకి 3 ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి: వివిడ్, న్యాచురల్ అండ్ అడ్వాన్స్డ్. మీ చాయిస్ ప్రకారం మీరు సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి రెజల్యూషన్. దీంట్లో మనకి 3 ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇన్ కేస్ మనం ఆటో స్విచ్ని సెలెక్ట్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా అప్రోప్రియేట్ రెజల్యూషన్కి చేంజ్ చేస్తుంది. QHD ప్లస్ వచ్చేసి ఇది మ్యాక్సిమం క్లారిటీ. దీని రెజల్యూషన్ వచ్చేసి 3168/1440. ఇది ఎక్కువ బ్యాటరీని కన్జమ్ చేస్తుంది. FHD ప్లస్ వచ్చేసి కొంచెం తక్కువ రెజల్యూషన్ అనమాట, అండ్ ఇట్ విల్ కన్సెప్ట్ లో పవర్ మోడ్. నెక్స్ట్ ఫీచర్ ఈజ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్. దీంట్లో మనం 120 Hz ఆర్ 60 Hz ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు. అసలు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఏంటి అంటే ఎంత ఎక్కువ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంటే మనకి స్క్రీన్ డిస్ప్లే అంత స్మూత్గా కనిపిస్తుంది. ఇన్ కేస్ మనం 60 Hzకి సెట్ చేస్తే ఇది స్మూత్నెస్ని కొంచెం తక్కువగా చేస్తుంది అండ్ బెటర్ బ్యాటరీ లైఫ్ వస్తుంది. అదే కనుక మనం 120 Hzకి సెట్ చేస్తే అల్ట్రా స్మూత్ డిస్ప్లేతో అండ్ రీఫ్రెష్ రేట్ ఆటోమేటిక్గా సిచ్యువేషన్ డిపెండెంట్గా చేంజ్ అయిపోతుంది. వైబ్రెంట్ కలర్ ఎఫెక్ట్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఇన్ కేస్ మనం ఏమైనా వీడియో ఆర్ పిక్చర్స్ చూస్తుంటే అది ఆటోమేటిక్గా కలరేచర్స్ అండ్ కాంట్రాస్ట్ని బట్టి వివిడ్లోకి చేంజ్ అవుతుంది. సో దట్ మనకి ఆ వీడియో అండ్ పిక్చర్స్ చాలా బ్రైట్గా కనిపిస్తాయి. ది అనదర్ అమేజింగ్ ఫీచర్ ఈజ్ మోషన్ గ్రాఫిక్స్ స్మూతింగ్. ఈ మోడ్ ఏం చేస్తుంది అంటే వీడియో ఫ్రేమ్ రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో దట్ మోషన్ బ్లర్ కనుక ఉంటే గ్రాఫిక్స్లో దాన్ని రెడ్యూస్ చేస్తుంది. అంతేకాకుండా ఇంకా క్లియర్గా అండ్ స్మూత్గా కనిపిస్తాయి. ఈ ఫీచర్ ఓన్లీ ఎఫెక్టివ్ వెన్ ద వీడియో ఈజ్ ఇన్ ఫుల్ స్క్రీన్. దీంట్లో మనకి 2 ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి: 60 frames/second మోడ్ అండ్ 120 frames/second మోడ్. ఈ ఫీచర్ యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, OnePlus గ్యాలరీ, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్, MX ప్లేయర్ అండ్ VLC సపోర్ట్ చేస్తున్నాయి. We even have the night mode option available. దీనివల్ల మన స్క్రీన్ డిస్ప్లే కలర్ టెంపరేచర్ అండ్ లైట్ అడ్జస్ట్ అవుతుంది. నైట్ మోడ్ ఆన్ చేస్తే బ్లూ లైట్ ఫిల్టర్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. కమింగ్ టు ద పర్ఫార్మెన్స్, దీని ఆపరేటింగ్ సిస్టమ్స్ వచ్చేసి Oxygen OS బేస్డ్ ఆన్ Android 10. ఇది Android 10తో వస్తుంది కాబట్టి మనం నావిగేషన్ బార్ అండ్ జెస్చర్స్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనం జెస్చర్స్ని సెట్ చేసుకుంటే అది నావిగేషన్ బార్ని రీప్లేస్ చేస్తుంది అండ్ మనం ఈవెన్ బాటమ్ బార్ని కూడా హైడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనం జెస్చర్స్ని సెట్ చేసుకుంటే ఫోన్ ల్యాండ్స్కేప్ మోడ్లో ఉన్నా కూడా ఈ జెస్చర్స్ వర్క్ అవుతాయి. దిస్ ఫోన్ కమ్స్ విత్ Qualcomm Snapdragon 865 processor. This phone comes in 8GB and 12GB RAMs. అండ్ ఈవెన్ మనకి ర్యామ్ బూస్ట్ ఫీచర్ అవైలబుల్గా ఉంటుంది. దీని యూజ్ ఏంటి అంటే ర్యామ్ యూటిలైజేషన్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు అండ్ ఈవెన్ స్పీడ్ అప్ ది డైలీ పెర్ఫార్మెన్స్. నౌ లెట్స్ సీ ద ప్రైసెస్. 12GB స్టోరేజ్ అండ్ 8GB ర్యామ్ వచ్చేసి 55,000 రూపీస్ అండ్ 256GB storage with 12GB RAM వచ్చేసి అరౌండ్ 60,000 రూపీస్. దిస్ ఫోన్ కమ్స్ విత్ 4510 mAh బ్యాటరీ అండ్ ఈవెన్ మనకి బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఫీచర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇట్ ఈవెన్ హ్యాస్ ది ఆప్టిమైజ్డ్ ఛార్జింగ్ ఫీచర్. ఇదేంటి అంటే మన యూసేజ్ హ్యాబిట్స్ని బట్టి ఫోన్ని ఛార్జ్ చేసినప్పుడు ఛార్జింగ్ని ఆప్టిమైజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం డైలీ మార్నింగ్ 7 AM ఫోన్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే మన యూసేజ్ని గ్రాస్ప్ చేసి అండ్ మనం నైట్ అంతా ఫోన్ ఛార్జ్ పెడితే బిఫోర్ 7 AM 100% బ్యాటరీ ఛార్జ్ని చేస్తుంది. సో దట్ ఇట్ విల్ ఇంక్రీజ్ ద లైఫ్ ఆఫ్ ద బ్యాటరీ. ఈ ఫోన్ మనకి 30 watt ఛార్జింగ్ బ్రిక్తో వస్తుంది. దిస్ ఫోన్ ఈజ్ ఈవెన్ క్విక్ ఛార్జ్ కంపాటబుల్ అండ్ ఈవెన్ వైర్లెస్ ఛార్జ్ కంపాటబుల్. OnePlus కంపెనీ హిస్టరీలో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైమ్ టు గెట్ వైర్లెస్ ఛార్జింగ్. 0 to 50% ఛార్జ్ చేయడానికి ఇట్ విల్ టేక్ 23 minutes. అదే వైర్లెస్ ఛార్జ్ యూజ్ చేసి 0 to 50% ఛార్జ్ చేయడానికి ఇట్ విల్ టేక్ 30 minutes. ఈ ఫోన్ ఈవెన్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కంపాటబుల్. సో దట్ మనం ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఈ ఫోన్ని యూజ్ చేసి వేరే డివైసెస్ని ఛార్జ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ 3 watt రివర్స్ వైర్లెస్ ఛార్జ్. ఈ ఫోన్ బోత్ ఫేస్ ఐడి అండ్ ఫింగర్ ప్రింట్ ఐడితో అన్లాక్ చేయొచ్చు. ఈ ఫోన్కి ఫింగర్ ప్రింట్ సెన్సార్ స్క్రీన్ మీద ఉంటుంది. మనం 2 ఫేస్ ఐడీస్ అండ్ మల్టిపుల్ ఫింగర్ ప్రింట్ సెట్ చేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ చాలా క్విక్గా వర్క్ అవుతుంది, జస్ట్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మొమెంట్స్.
నేను ఇప్పటి వరకు యూస్ చేసిన ఫింగర్ ప్రింట్ సెన్సార్లో దిస్ ఈజ్ అల్టిమేట్. అనదర్ అమేజింగ్ ఫీచర్ ఈజ్ ఇట్ ఈస్ వైఫై 6 కంపాటబుల్. 1+8 Pro వచ్చేసి 5G కంపాటబుల్. ఇది ఆటోమేటిక్గా నాన్ 5G నెట్వర్క్స్ నుంచి 5G నెట్వర్క్స్కి స్విచ్ అవుతూ ఉంటుంది. అలాగే ఇట్ స్టేస్ కనెక్టెడ్ ఫర్ లాంగర్. Coming to camera features, it is quad camera with 48 megapixel main camera and 48 megapixel ultra wide angle camera along with 120 field view and 3 centimeters macro mode. It also has 8 megapixel hybrid zoom with 30 times digital zoom. And it also has 5 megapixel color filter with photochrome filter as well. స్క్రీన్ మీద చూస్తే బ్యాక్ సైడ్ కెమెరా బంప్ ఎక్కువగా ఉంది. సో ఈ బంప్ వల్ల ఫోన్ని టేబుల్ మీద ప్లేస్ చేస్తే ఫ్లాట్గా ఉండట్లేదు, ఒక సైడ్కి టిల్ట్ అయి ఉంటుంది. మీరు కనుక ఐఫోన్ 11 Pro Max అండ్ 1+8 Pro కంపారిజన్ చూడాలి అంటే స్టే ట్యూన్ టు Pocket Tech. Thank you so much for watching this video. Hope you guys like it. Please like, share and subscribe to Pocket Tech and hit the bell icon to get the notifications. Stay home, stay safe.